హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అనిల్. మీరు చూస్తున్నారు స్వాతి అనిల్ టెక్ బ్లాగ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇన్ఫినిక్స్ నుంచి రీసెంట్గా లాంచ్ చేసిన హాట్ 35G మొబైల్ని మీకు అన్బాక్సింగ్ అయితే చేసి చూపిస్తాను. రీసెంట్గా ఫ్లిప్కార్ట్లో ఫస్ట్ సేల్ అయితే స్టార్ట్ అయింది. ఈ సేల్లో అయితే నేను ఈ మొబైల్ని పర్చేజ్ చేయడం జరిగింది మీకు అన్బాక్సింగ్ చేసి చూపించడానికి. బట్ మీలో ఈ మొబైల్ని కొనే ఆలోచన ఉంటే ఖచ్చితంగా ఈ మొబైల్ గురించి ఇన్ డీటెయిల్గా రివ్యూ కూడా చేశాను. ఆ రివ్యూ అయితే ఒకసారి చెక్ చేయండి, మీకు పూర్తి క్లారిటీ అయితే వచ్చేసింది. చాలామంది అన్బాక్సింగ్ షూస్ అయితే మొబైల్ పర్చేస్ చేస్తున్నారు. ఆ తర్వాత వాళ్ళ డైలీ యూసేజ్లో చాలా ప్రాబ్లమ్స్ని అయితే ఫేస్ చేస్తున్నారు. ముందు సాటిస్ఫాక్షన్ అయితే వాళ్ళకి ఉండట్లేదు. నా తరపున మీకు నేను ఇచ్చే సజెషన్, ఫస్ట్ మీరు ఏ మొబైల్ కొనాలనుకున్నా కానీ ఆ మొబైల్ రివ్యూ అయితే ఫస్ట్ చెక్ చేయండి. ఆ రివ్యూలో మీకు అసలు ఎటువంటి స్పెసిఫికేషన్స్ తీసుకొని వచ్చారు, ఎంత ప్రైస్ సెగ్మెంట్లో లాంచ్ చేశారు, వీళ్ళు లాంచ్ చేసిన ప్రైస్కి అసలు ఈ మొబైల్ వర్త్ ఆర్ నాట్ అన్నది కూడా మీకు ఒక పూర్తి క్లారిటీ అయితే వచ్చేస్తుంది. ఆ తర్వాత కొనే ఆలోచన ఉంటే ఖచ్చితంగా మీరు అన్బాక్సింగ్ అయితే చెక్ చేయండి. అప్పుడు బాక్స్లో ఏమేమి కంటెంట్స్ ఇచ్చారు, మొబైల్ ఫిజికల్గా ఎలా ఉంది, ఈ డీటెయిల్స్ అని మీకు అన్బాక్సింగ్లో తెలుస్తాయి. ఖచ్చితంగా మీరు నేను ఇప్పుడు చెప్పిన విధంగా మొబైల్ కొనే ముందు ట్రై చేస్తే ఖచ్చితంగా మీరు మొబైల్ కొన్న మొబైల్ని యూజ్ చేస్తూ 100% సాటిస్ఫై అయితే అవుతారు. ఆ రివ్యూ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో పైన ఐకార్డ్లో కూడా పిన్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇంకా మీకు డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. మీ కామెంట్కి నేను ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. మీ మనీని అయితే వేస్ట్ చేసుకోకండి. అండ్ నాదొక్కటే చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ని మోస్ట్ ఆఫ్ ద పీపుల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. మన ఛానల్ని మొదటగా చూస్తుంటే కింద ఉన్న రెడ్ కలర్ బటన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుని ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ నేను మీకోసం చేస్తూనే ఉంటాను. అండ్ మీ ఫ్రెండ్స్లో ఈ ఇన్ఫర్మేషన్ చాలామందికి తెలియదు, వాళ్ళకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ వీడియోని అలాగే లైక్ కూడా చేయండి. ఇంకా లేట్ చేయకుండా మొబైల్ అన్బాక్స్ చేసి బాక్స్లో ఏమేమి కంటెంట్స్ ఉంటాయో చూసేద్దాం. గో టు అన్బాక్సింగ్. ఫ్రెండ్స్, ఇన్ఫినిక్స్ హాట్ 35G బాక్స్ ఫ్రంట్ సైడ్ అయితే ఇలా రాసి ఉంది. అండ్ బాక్స్ బ్యాక్ సైడ్ చూసినట్లయితే ఈ మొబైల్కి సంబంధించిన ఆల్ స్పెసిఫికేషన్స్ని అయితే మనకి ఇంక్లూడ్ చేశారు. ఫటాఫట్ బాక్స్ని అయితే ఓపెన్ చేద్దాం. అండ్ బాక్స్ ఓపెన్ చేసిన వెంటనే మనకి మొబైల్ కనిపిస్తుంది. కొన్ని స్పెసిఫికేషన్స్ కూడా కవర్ మీద ఇంక్లూడ్ చేశారు. అండ్ పక్కన పెట్టేస్తే బాక్స్ లోపల మనకి సిమ్ ఎజెక్టర్ పిన్ అయితే ఇంక్లూడ్ చేశారు. అలాగే ఛార్జర్ని కూడా మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. బాక్స్లోనే 18V ఫాస్ట్ ఛార్జర్ టైప్ సి పోర్ట్తో తీసుకొని వచ్చారు. ఫుల్ ఛార్జ్ అవడానికి మీకు దగ్గర 2.5 hours టైం అయితే పడుతుంది. అండ్ కొన్ని యూజర్ మాన్యువల్స్ కూడా మొబైల్కి సంబంధించి మనకి బాక్స్లోనే ప్రొవైడ్ చేశారు. అండ్ కేస్ కనిపిస్తుంది, క్లియర్ కేస్, ఇది క్లిస్టర్ క్లియర్ కేస్, చాలా క్లీన్ అయితే ఉంది, చూస్తున్నారు కదా. అండ్ ఇంకా మొబైల్ ఫిజికల్ ఓవర్ అయితే ఇప్పుడు చూసేద్దాం. అండ్ మొబైల్ చూస్తానికైతే చాలా అంటే చాలా ప్రీమియంగా ఉంది. అండ్ మీకు ఎలా అనిపిస్తుంది నాకు కింద కామెంట్ అయితే చేయండి. ఇంతకుముందు ఇన్ఫినిక్స్లో కంపేర్ చేస్తే చాలా వరకు చేంజెస్ అయితే చేశారు బడ్జెట్ మొబైల్స్లో. డిజైన్ అయితే ఎక్సలెంట్ అయితే ఉంది. కెమెరా చాలా బంప్ అయితే ఇచ్చారు. బాటంలో మనకి ఇన్ఫినిక్స్ అని ప్రొవైడ్ చేశారు. ఒకసారి కేస్ వేసి అయితే చెక్ చేద్దాం, డిజైన్ ఏమైనా చెడిపోతుందా లేదా అన్నది కూడా. అండ్ క్లియర్ కేస్ కాబట్టి మనకి డిజైన్ అయితే చాలా క్లీన్ అయితే ఉంది, ఎటువంటి మనకి ప్రాబ్లం అయితే లేదు. అండ్ ఇన్ హ్యాండ్ ఫీల్ కూడా కొంచెం హెవీ అయితే అనిపించింది మొబైల్ అయితే కేస్ వేసిన తర్వాత. అండ్ రైట్ సైడ్ చూసినట్లయితే పవర్ ఆఫ్ బటన్ ఫింగర్ ప్రింట్గా వర్క్ అవుతుంది. అండ్ వాల్యూమ్ అప్ అండ్ డౌన్ ట్రాకర్స్ అయితే రైట్ సైడ్ ప్రొవైడ్ చేశారు. అండ్ మనకి డిస్ప్లేలో ఫ్రంట్ కెమెరా సెంటర్ పంచ్ హోల్ కెమెరాని అయితే ఇంక్లూడ్ చేశారు. అండ్ లెఫ్ట్ సైడ్ మనకి సిమ్ ట్రే కనిపిస్తుంది. ఒకసారి ఈ సిమ్ ట్రేని ఓపెన్ చేసి చెక్ చేద్దాం, 3 స్లాట్ నాట్ అనేది కూడా. అండ్ ఈ మొబైల్ మనకి 3 స్లాట్తోనే తీసుకొని వచ్చారు. ఇప్పుడు వస్తున్న 5G మోడల్స్లో హైబ్రిడ్ సిమ్ స్లాట్ని అయితే ఇంక్లూడ్ చేశాను, బట్ ఇందులో 3 స్లాట్ అయితే తీసుకొని వచ్చారు. అండ్ బాటంలో చూసినట్లయితే మెయిన్ స్పీకర్, ఛార్జింగ్ పోర్ట్, మైక్, ఇయర్ ఫోన్ జాక్ని అయితే బాటంలో ప్రొవైడ్ చేశారు. అండ్ టాప్లో మనకి సెకండరీ స్పీకర్ని అయితే ఇంక్లూడ్ చేశారు. ఓవరాల్గా డ్యూయల్ స్టీరియో స్పీకర్స్తో తీసుకొని రావడం అయితే జరిగింది. ఒకసారి ఇంకా మొబైల్ని బూట్ చేద్దాం. బూట్ చేసి సెట్టింగ్స్ అన్నీ కంప్లీట్ చేసి హోమ్ స్క్రీన్ అయితే మిమ్మల్ని కలుస్తాను. అండ్ మీలో ఈ మొబైల్ని ఎవరైతే యూజ్ చేస్తుంటే ఖచ్చితంగా మీ ఎక్స్పీరియన్స్ని ఖచ్చితంగా కింద కామెంట్లో షేర్ చేసుకోండి, మేము కూడా తెలుసుకుంటాం. అండ్ ఇన్ఫినిక్స్ హాట్ 35G హోమ్ స్క్రీన్లో అయితే ఉన్నాం. అండ్ 120Hz రిఫ్రెష్ రేట్ కాబట్టి చాలా ఫాస్ట్ అయితే ఉంది, యాక్యురేట్ ఉంది. అండ్ డిస్ప్లే బ్రైట్నెస్ కూడా మనకి పీక్ బ్రైట్నెస్ 518Hz పీక్ బ్రైట్నెస్తో తీసుకుని రావడంలో చాలా బ్రైట్గా అయితే డిస్ప్లే ఉంది. సాఫ్ట్వేర్ మనకి చాలా వరకు ప్రీ ఇన్స్టాల్ ఉంది. మీకు అనవసరమైన యాప్స్ ఉంటే ఖచ్చితంగా అన్ఇన్స్టాల్ అయితే చేసుకోండి, మెమరీని ఫ్రీగా అయితే ఉంచుకోండి. ఒకసారి సెట్టింగ్స్లోకి వెళ్ళి అబౌట్లో కూడా చెక్ చేద్దాం. అండ్ ఆండ్రాయిడ్ వర్షన్ చూసినట్లయితే మనకి XOS 13.1 మీద రన్ అవుతుంది. మనకి ఇది బేస్డ్ ఆన్ ఆండ్రాయిడ్ 13, చూస్తున్నారు కదా. అండ్ 1 year సాఫ్ట్వేర్ అప్డేట్ వస్తుంది, అలాగే 2 year సెక్యూరిటీ అప్డేట్స్ కూడా ఇందులో వస్తాయి. అండ్ మనకి ర్యామ్ ఎక్స్పెన్షన్ ఆప్షన్ కూడా ఉంటుంది. మీరు
టు 8 GB వరకు ర్యామ్ని ఎక్స్పెన్షన్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇది నేను అన్బాక్సింగ్ చేసింది 8 GB ర్యామ్, అందుకే అప్ టు 8 GB వరకు మీ ర్యామ్ని అయితే ఎక్స్పెన్షన్ చేసుకోవచ్చు. మీరు 4 GB మొబైల్ తీసుకుంటే అప్ టు 4 GB వరకు మీ ర్యామ్ని అయితే ఎక్స్పెన్షన్ చేసుకోవచ్చు. ఒకసారి డిస్ప్లేలో కూడా మనం వెళ్ళి డిస్ప్లేలో మనకి రిఫ్రెష్ రేట్ని అడ్జస్ట్మెంట్ కూడా చేసుకోవచ్చు. అది కూడా ఇప్పుడు మనం ఒకసారి చెక్ చేద్దాం. అండ్ మీరు డిస్ప్లే రిఫ్రెష్ రేట్లో ఒకసారి చెక్ చేసినట్లయితే మనకి 120 Hz, 90 Hz, 60 Hz ఆటో అడ్జస్ట్మెంట్ కూడా మనకి కనిపిస్తుంది. ఎప్పుడైనా కానీ మీరు ఆటోలోనే మీరు సెట్ చేసుకోండి. మీ యూసేజ్ని బట్టి ఆటోమేటిక్గా రిఫ్రెష్ రేట్ అనేది అడ్జస్ట్ అవుతుంది. అండ్ కెమెరా డిపార్ట్మెంట్లో మీరు చూసినట్లయితే చాలా ఫీచర్స్ని అయితే వీళ్ళు ఇంక్లూడ్ చేయడం జరిగింది. ఇంతకుముందు ఇన్ఫినిక్స్ మొబైల్స్తో కంపేర్ చేసుకుంటే కెమెరా పరంగా చాలా చేంజెస్ అయితే వీళ్ళు చేశారు. మీరు స్లో మోషన్ వీడియో రికార్డ్ చేయొచ్చు, డ్యూయల్ వ్యూ వీడియో రికార్డింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది ఈ మొబైల్. అండ్ మనకి బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా యూస్ చేసి 2K 30 FPS వీడియో రికార్డింగ్ అయితే చేయొచ్చు. అండ్ ఫుల్ హెచ్డి 60 FPS వీడియో రికార్డింగ్ చేయొచ్చు. అండ్ ఫ్రంట్ కెమెరా కూడా మనకి 2K 30 FPS వరకు వీడియో రికార్డింగ్ అయితే చేయొచ్చు. అండ్ మనకి ఇందులో మనకి ఇంకొక ఆప్షన్ కూడా ప్రొవైడ్ చేశారు, ఫిలిం మోడ్. మనం చూస్తున్నారు కదా, ఫిలిం మోడ్ని అయితే వీళ్ళు ఇంక్లూడ్ చేశారు. షార్ట్స్ని అయితే వీళ్ళు ఇందులో మీరు తీసుకోవడానికి అవకాశం అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఓవరాల్గా ఈ మొబైల్ ఎక్స్పీరియన్స్ అయితే నాకు చాలా బాగా అనిపించింది. ఇంతకుముందు ఇన్ఫినిక్స్ మొబైల్తో కంపేర్ చేసుకుంటే ఒకవేళ మీరు ఈ మొబైల్ని కొనే ఆలోచన బడ్జెట్లో మొబైల్ 5G ఫోన్ కావాలి, బ్యాటరీ బ్యాకప్ ఎక్కువ కావాలి అనుకుంటే ఈ మొబైల్ వన్ ఆఫ్ ద బెస్ట్ 5G ఫోన్ అవుతుంది. అరౌండ్ 11,500 బడ్జెట్లోనే మనకు వచ్చేసింది. ఒకసారి కింద డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేశాను, చెక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.